హాయ్ అండి, వెల్కమ్ టు మీ చిన్నీస్ కిచెన్. నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని మీ ఇంటికి ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఇంక లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేసేద్దాం రండి. గులాబ్ జామ్ అనేవి మంచిగా టేస్టీగా విరిగిపోకుండా, క్రాక్స్ లేకుండా, ఎటువంటి క్రాక్స్ లేకుండా, లోపల పచ్చిగా లేకుండా ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గులాబ్ జామ్ మిక్స్ వేసుకొని ఆ మిక్స్లో ఒక పావు కప్పు వాటర్ వేసుకొని బాగా కలపండి. ఆ మిక్స్ అనేది మరీ సాలిడ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఈక్వల్ కన్సిస్టెన్సీతో ఉండేలా చూసుకోండి. ఇలా కలుపుకున్న మిక్స్ని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. 20 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ మిక్స్ని బాగా కలుపుకొని మనకి ఉండలు అనేవి ఈక్వల్గా రావాలంటే, ఈక్వల్ లెంత్లో రావాలంటే అన్నీ ఒక స్కూప్ లాంటిది తీసుకొని యూజ్ చేయండి. ఇప్పుడు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఆ మిక్స్ని తీసుకొని చేతిలోకి ఇలా నొక్కుతూ రౌండ్గా బాల్స్లా చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపల పచ్చిగా ఉండడం, లేదంటే క్రాక్స్ వచ్చి గులాబ్ జామున్ అనేవి విరిగిపోకుండా ఉంటాయి. పచ్చిగా లేకుండా కొంచెం అంతా వేగి నీట్గా ఉంటుంది గులాబ్ జామ్ అనేది. ఇలా బాల్స్ అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు పంచదార, 2 కప్పులు వాటర్ యాడ్ చేసి సిరప్ని రెడీ చేయండి. ఆ సిరప్లో ఒక 3 to 4 ఇలాచీలు వేసి బాగా కలపండి. ఆ సిరప్ అనేది రెడీ అయిందని మనకి కొంచెం జిగురుగా అనిపించేలా ఉంటే తెలిసిపోతుంది. తర్వాత ఆ సిరప్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టి, మూకుడు అనేది ఎప్పుడైనా సరే కొంచెం దలసరిగా ఉండేలా చూసుకోండి. అలా అయితే గులాబ్ జాములు బాగా వేగుతాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మూకుడులో మీరు చేసుకున్న గులాబ్ జామ్ సైజు బట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని ఆ గులాబ్ జామ్ ఉండలు అనేవి మూకుడు పట్టేంతలా వేసి బాగా వేపండి. ఆ బాల్స్ అనేవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఉంచి తీసేసి మనం రెడీ చేసుకున్న సిరప్లో వేసేయండి. అలా ఆ సిరప్లో వేసిన వాటిని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. అంతే, మన గులాబ్ జామ్ అనేవి రెడీ అయిపోయాయి. నేను చెప్పిన విధానం మీకు నచ్చకపోయినా, నా వీడియోస్లో ఏవైనా తప్పున్నా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను అది సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.